విద్యాలయాలను దేవాలయాలుగా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అమ్మ ఒడి. పిల్లల్ని బడికి పంపేటటువంటి ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు ఇస్తే ఆ పేద కుటుంబం తప్పనిసరిగా తన పిల్లల్ని చదివించుకుంటుందనేటటువంటి ఒక నమ్మకంతో ఆయన తీసుకొచ్చినటువంటి ఒక పథకం సంస్కరణగా మారింది, విద్యా సంస్కరణగా మారింది. విద్యార్థుల్ని పిల్లల్ని స్కూలుకు పంపడానికి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఒకే ఒక్క సంస్కరణ, ఒకే ఒక్క పథకం ఈ రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖల్ని మార్చేసిందని చెప్పాలి. విద్యా వ్యవస్థ రూపురేఖల్నే మార్చేసిందని చెప్పాలి. ఎంతటి దీక్ష, ఎంతటి పట్టుదల, ఎంతటి కార్యదీక్షత, ఎంతటి బలమైన ఆశయం, ఎంతటి బలమైన సంకల్పం ఉండాలి సార్ ఇలా చేయాలంటే. ఎప్పుడైనా సరే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని విజనున్న నాయకుడిని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆలోచన చేశారా? ఈ రకంగా స్కూళ్లను డెవలప్ చేశారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినటువంటి స్కూల్లో నిలబడి నాడు నేడు కింద 17,000 కోట్లతో ఆయన డెవలప్ చేస్తే ప్రభుత్వ పాఠశాలల్ని ఆ స్కూల్లో నిలబడి, ఆ తరగతి గదిలో నిలబడి, ఆ బెంచులైనా సరే, అక్కడున్నటువంటి బోర్డులైనా సరే, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసింది, ఆయన తీసుకొచ్చింది. అంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆ పాఠశాల గది స్లాబ్ కింద చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా నిలబడగలిగారు. ఎందుకో తెలుసా? ఆనాడు పెచ్చులుడిపోయేటటువంటి, ఎప్పుడు తల మీద పడుతుందో తెలియనటువంటి పాఠశాలల భవనాలు ఉండేవి. ఇప్పుడు వాటి రూపురేఖలు మారిపోయాయి. అందుకే ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పాఠశాలలో, ఆ తరగతి గదిలో నిలబడి పాఠం చెప్పగలిగారు. కానీ పసిపిల్లలకు కూడా అబద్ధాలు చెప్పినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. ఎవరి పథకాన్ని తీసుకొచ్చి ఎవరి ఖాతాలో వేస్తున్నారో ఒక్కసారి వినండి. ఆ బయట ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. ఇది తల్లికి వందనం అన్నది లోకేష్ గారి ఆలోచన నుంచి, ఆయన మెదడు నుంచి పుట్టుకొచ్చినటువంటి పథకమని పసిపిల్లలకు, పసి హృదయాలకు చంద్రబాబు నాయుడు గారు ఒక విషపు చుక్క, అబద్ధం అనేటటువంటి విషపు చుక్కను వేస్తున్నారు. ఈ అబద్ధాల జీవితాలతో ఎదగకూడదు, ఇలాంటి పాఠాలు పిల్లలకు చెప్పకూడదు. ఇది పిల్లలకు పాఠం, ఇలాంటి పాఠం ఉండకూడదు. ఇలాంటి పాఠాలు వింటే తల్లిదండ్రులకు ఇది ఒక గుణపాఠం అవుతుంది. ఎవరి హయాంలో ఏ విధంగా జరుగుతోందో అర్థం కావట్లేదా? లోకేష్ ఖాతాలో తీసుకెళ్లేశారు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి. అసలు చంద్రబాబు నాయుడు గారికి విద్యా వ్యవస్థ పైన ఉన్నటువంటి గౌరవం ఎలాంటిదో ఒకసారి గతంలో ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడేమంటున్నారు పేపర్ క్లిప్పింగ్ ఒక 2 చూపిస్తాను, స్క్రీన్ పైన చూడండి. సింపుల్గా ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఎవరు దీని గురించి ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి ఆ పేపర్ క్లిప్ అండి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్లే భుజస్కంధాలపై వేసుకోవాలి, ప్రభుత్వానికి విద్యకు సంబంధం లేదన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎవరు అనరు. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధానమైన రంగాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ముఖ్యంగా విద్య, వైద్యం పైన ఒక తండ్రిలాగా బాధ్యత నిర్వర్తించాల్సింది ముఖ్యమంత్రి. అంటే తండ్రి స్థానంలో తన బాధ్యతను నిర్వర్తించాలి. కార్పొరేట్లే భుజస్కంధాలపై వేసుకోవాలంట నారాయణకి అమ్మేయడానికి. ప్రైవేటు వర్సిటీలు బిల్లు కొత్తగా తమంట గురు పూజోత్సవం, అది కూడా గురు పూజోత్సవం టీచర్స్ డే రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు. నాడు ఇప్పుడేమన్నారంటే మీ బిడ్డల భవిత నా బాధ్యత, విద్యార్థులపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులంతా శ్రద్ధ చూపాలి. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా మీకు. ఎందుకంటే విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చేత మీ బిడ్డల భవిత నా బాధ్యత అని మీరు డెవలప్ చేసినటువంటి స్కూల్లో నిలబెట్టి మరీ చెప్పించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది సంస్కరణ అంటే, ఇది మార్పు అంటే, ఇది నాడు నేడంటే. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ను డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి తెస్తే ఇప్పుడు స్కూల్స్ పరిస్థితి ఏంటో తెలుసా? స్కూల్లో కూర్చొని అబద్ధాలు చెప్పడం మాత్రమే కాదు, 4,750 పాఠశాలలు రాసి పెట్టుకోండి. మీ ఊర్లో, మీ ఇంట్లో ప్రతి గోడపైన రాయండి 4,750 పాఠశాలల్లో 0 అడ్మిషన్.
ఒక్క విద్యార్థి కూడా లేడు. ఆధారాలతో సహా, లెక్కలతో సహా, డేటాతో సహా కాసేపట్లో మీకు చూపిస్తాను. అసలైనటువంటి పాయింట్స్. ఒక సీఎం పిల్లలకు అబద్ధాలు చెప్పడం కరెక్టేనా? 4750 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్ చంద్రబాబు లోకేష్ సాధించిన ఘనత కాదా? 7 లక్షల మంది పిల్లల సంఖ్య దాదాపుగా, ఆ లెక్క కూడా ఎలా తగ్గిందనేది చెప్తాను నేను. కారణం ఏంటి? బొద్దింకలు జర్రెలు పురుగులు అన్నం పెడుతున్న పాపం ఈ కూటమి సర్కార్ది కాదా?